వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోయాయి. కౌంటింగ్కి ఇంకా 16 రోజులు మాత్రమే టైం ఉంది. అయితే ఈ ఎన్నికలు గడిచిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల ప్రజలు కూడా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అలాగే అనేక చర్యలు కూడా ఎలక్షన్ కమిషన్ చేపడుతూ వస్తుంది. ప్రత్యర్థి పార్టీలు ప్రతి ఒక్కరు తెలుగుదేశం కూటమి కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, బాహాబాహిగా తలబడుతూనే ఉన్నాయి. అలాగే అనేక మందికి గాయాలు కూడా అవుతున్నాయి. చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2024 ఎన్నికలు ఎందుకు ఇంత భయంకరంగా తయారయ్యాయి, అట్ ద సేమ్ టైం ఎందుకు ఒక మైల్ స్టోన్గా మిగలబోతున్నాయి? ఓవరాల్గా రివ్యూతో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాల మీద, ముందు రాబోయేటువంటి రిజల్ట్ మీద స్పెషల్ అనాలిసిస్ అందిస్తుంది ఐకాన్ న్యూస్. సో ఈ వివరాలు మనతో పంచుకోవడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ రాజేష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. బేసిక్గా అసలు తెలంగాణ ఎన్నికల తర్వాత మనం సరళి చూసామంటే ఎన్నికలు ఇంకొక 6 నెలల తర్వాత జరుగుతాయి అనుకుంటే, లేదు ముందస్తుకు వెళ్ళిపోతున్నాం మనం అని చెప్పి కేసీఆర్ వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత మొత్తానికి సరే వాళ్ళ టైం బ్యాడ్ అయిందో, మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే ఫస్ట్ అడిగినటువంటి విషయం ఫైల్స్ ఎక్కడున్నాయి అని అడిగారు. సో ఏ ఫైల్స్ అన్న దగ్గర మొత్తం నాకు ఆర్థిక శాఖకు సంబంధించి కావచ్చు, జనరల్ పరిపాలనకు సంబంధించి కావచ్చు, ఓవరాల్గా ఫైల్స్ ఎక్కడున్నాయి, జీవోలు ఎక్కడున్నాయి, ఇవన్నీ అడిగారు. ఎన్ని లొసుగులు బయటపడ్డాయని చూసాం. ఎన్నో వేల ఫైల్స్ మాయమైపోయాయి, చాలా కీలకమైనటువంటి దస్త్రాలు ఉన్నటువంటివి. అట్ ద సేమ్ టైం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా ఎలా పట్టుకున్నారు ఏంటి అనేది నిజంగా అది వింతగానే చెప్పుకోవచ్చు. పనిచేసినటువంటి వాళ్ళని చాలా కష్టపడి పట్టుకున్నారు. బ్రేక్ అయిపోయినటువంటి హార్డ్ డిస్కులు కావచ్చు. ఇదే అనుమానం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క సామాన్యుడిని కూడా వెంటాడుతోంది. చీకటి జీవోలు ఎవరి మీద ఇచ్చారు, దేనికి ఇచ్చారు, ఎందుకోసం ఇచ్చారో తెలియదు. ఎవరెవరికి ఎంత పేమెంట్లు అనేది తెలియదు. డీబీటీ పద్ధతిలో 2,74,000 కోట్లు నేను బటన్లు నొక్కాను అన్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలు లేవు. ఈ రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఫైల్స్ మాయమైపోతున్నాయేమో. అందులోనూ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితాన్ని తీసుకున్నప్పుడు 32 కేసుల్లో 33 కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉన్నారు A1 నంబర్ తోటి. సో అటువంటి వ్యక్తి ప్రభుత్వంలో పరిపాలకుడిగా వచ్చినప్పుడు ఇవన్నీ జరగకుండా ఉంటాయా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో దీని మీద మీరేమంటారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక నిర్వహణ గురించి చాలా అనుమానాలు, చాలా సందర్భాల్లో కేంద్ర ఆర్థిక శాఖే ఆ అనుమానాల నివృత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన తీరు మనం చూసాం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్, ట్రెజరీ బిల్స్ లేని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అంటే ఎంత నేరపూరితమైన చర్య అది. ఇవాళ ఒక సంస్థలో 1,000 రూపాయలు ఆ అకౌంటెంట్ ఖర్చు పెట్టాలి అనన్నా వితౌట్ ఓచర్ ఖర్చు పెట్టే అవకాశం ఉండదు. వితౌట్ ఓచర్ దేనికి ఖర్చు పెట్టగలుగుతారు? టీ తెప్పించేదో, చిన్న మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి మాత్రమే వితౌట్ ఓచర్ ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంతకు మించిన ఏ లావాదేవీ జరిపినా కూడా ఆ ఖర్చుకు సంబంధించిన ఓచర్ నమోదు అయి తీరాల్సిందే. ఒక సంస్థలోని ఇటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్, ట్రెజరీ బిల్స్ లేవు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది, కానీ బిల్స్ ఎందుకు ఖర్చు పెట్టిందో బిల్స్ లేవు. అంటే ఖర్చు అయిందా? ఖర్చు చూపించారా? చూపించినా కూడా ఏ హెడ్ కింద ఖర్చు పెట్టింది చూపించాలిగా. ఇది కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. ఆ లేఖకి వీళ్ళేం ప్రత్యుత్తరం ఇచ్చారో తెలియదు. కేంద్ర ఆర్థిక శాఖ మాత్రం గమనుండిపోయింది. ఇదొక అంశం. 2022-23 కాగ్ రిపోర్ట్లో 4 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పని ఉంది. అంటే 4 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్. ఇంత భారీ అవకతవకలు ఉన్న దగ్గర కాగే ఎత్తి చూపిన తర్వాత ఖచ్చితంగా ఇది లొసుగులమయం అని చెప్పని తెలుసు. దానికి తోడు ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకృతి వనరుల లూటి, ఈ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ పేరిట తెచ్చిన అప్పులు, ప్రభుత్వ భవిష్యత్ ఆదాయాల మీద తెచ్చిన అప్పులు, ఎన్ని అప్పులు తెచ్చారు, రేపటి రోజున రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఎన్ని అప్పులు తీర్చాలి, రాబోయే తరాలు ఎన్ని సంవత్సరాల పాటు ఈ అప్పులకు లైబుల్ అనేది ఇప్పటికీ ఒక అకౌంటబిలిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. అసలు పూర్తి వాస్తవాలని వివరించి చెప్పగలిగే స్థితిలో ప్రభుత్వం లేదు. ఇప్పటిదాకా మభ్యపెట్టి మసిపూసి మారేడికాయ చేస్తున్నారు.
వీళ్ళు అధికారం కోల్పోతారు, రేపు కొత్త ప్రభుత్వం వస్తుంది. ఈ బాకీలు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? బాకీ తీసుకున్నాడు. ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఓ కుటుంబ పెద్ద ఇష్టారీతిన బాకీలు చేశాడు, అతను కొంత ఆస్తి ఉంది, బాకీలు చేశాడు. చేసిన బాకీలకి ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి ప్రామిసరీ నోట్లు ఇచ్చో మార్టగేజీలు చేసో లోన్లు అప్పు తెచ్చాడు. కుటుంబ సభ్యులకు మాత్రం తెలియజేయలే, సడన్గా పోయాడు. కుటుంబ సభ్యులకి తెలియదు కాబట్టి బాకీ వాళ్ళు ఊరుకుంటారా? ఎవరెవరికి ఏమేమి బాకీలు ఉన్నాయి అనేది వాళ్ళ ప్రూఫ్స్ తోటి వచ్చి కూర్చోరా? ఉన్న ఆస్తిని క్లెయిమ్ చేసుకోరా? మా నాయన మాకు చెప్పలేదు కాబట్టి మాకు సంబంధం లేదంటే సరిపోద్దా? ఇదిగో మీ నాయన సంతకం పెట్టిన పేపర్స్, ఇదిగో మీ నాయన కుదరబెట్టిన ఆస్తులు, కళ్ళ ముందు డాక్యుమెంట్ ఎవిడెన్స్ కనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే ప్రభుత్వానికి అప్పిచ్చారు, ప్రభుత్వం వాళ్ళకి మార్టగేజ్ చేసిందా, ఆస్తులు తనఖా పెట్టారా, లేదు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందా, ఏ కారణమైనా సరే ప్రభుత్వానికి అప్పిచ్చారు. రాబోయే ప్రభుత్వం కట్టి తీరాలి. ఈరోజు మసిపూసి మారేడుకాయ చేస్తారు, తప్పుడు లెక్కలు చెప్తారు, కానీ రాబోయే ప్రభుత్వానికి వాస్తవాలు తెలుస్తాయిగా. ఎందుకంటే వసూలు చేసుకునేవాడు వస్తాడు కాబట్టి. వీళ్ళు డిస్క్లోజ్ చేయకపోవచ్చు ఎవరెవరి దగ్గర అప్పు తెచ్చామో అని చెప్పని. ఇది ఎన్నాళ్ళు ఇట్లా దాచిపెట్టగలుగుతారు? ఇంకొక 15 రోజులు దాస్తారు. 4వ తారీఖు లెక్కింపు తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది కదా. ఆ ప్రభుత్వానికి వివరణాత్మకంగా లెక్కలు చెప్పి తీరాలిగా. 100%. ఇక్కడ ఇంకోటి ఉంది, అసలు సిసలు దోపిడీ. ఎన్ని వందల కోట్ల రూపాయలు సాక్షి యాజమాన్యానికి యార్డ్ రూపంలో కట్టబెట్టారు. ఖచ్చితంగా దాని ఆధారాలు ఉంటాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా ఎన్ని లక్షల కోట్ల రూపాయల ప్రకృతి వనరులు లూటీ జరిగింది, దాన్ని నిగుదేల్చగలుగుతారు. ఈ అధికారం శాశ్వతమని, ఈ అధికారం ఒక 30 ఏళ్ల పాటు వీళ్ళకే కొనసాగుతుందని చెప్పని ఈ అధికారం మాటున లిక్కర్ పాలసీలో చేసిన దోపిడీ అసలు చెప్పలేము బాబు. ముఖ్యంగా ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర, సుప్రీంకోర్టు దగ్గర ఇసుక అక్రమ తవ్వకాల గురించి విచారణ జరుగుతూ ఉంది. దాంట్లో తేలిందేంటి? 40 రీచ్లకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఇస్తే 500 రీచ్ల్లో తవ్వకాలు జరిగాయి. 500 రీచ్ల్లో తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పని మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు ఎన్జీటీకి రిపోర్ట్ ఇస్తే 22 మంది కలెక్టర్లు అటువంటిది ఏం లేదు అని చెప్పని అఫిడవిట్లు ఇచ్చారు. ఎన్ని రోజులు దాచిపెట్టగలుగుతారు వీటిని? ఖచ్చితంగా ఈ లూటీ మొత్తం వెలికి తీయటం ఖాయం. కాబట్టి తాత్కాలికంగా ఆధారాలు చెరిపివేసే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రభుత్వంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ని శాశ్వతంగా రూపుమాపటం, కనుమరుగు చేయటం సాధ్యం కాదు. ఏదో ఒక స్టేజ్లో ఆధారాలు బయటపడటం ఖాయం. అసలు సిసలు దోషుల్ని రాబోయే ప్రభుత్వాలు వెలికి తీస్తేరాలి. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన ప్రకృతి వనరుల లూటీకి పాల్పడితే భవిష్యత్తు తరాలకు సంబంధించిన సంపదని ఈ రకంగా పరాన్న బుక్కులుగా మరి వీళ్ళు దోచుకుంటూ ఉంటే రాబోయే ప్రభుత్వాలు కూడా మిన్నకుంటాం హేతుబద్ధత కాదు. ఖచ్చితంగా వెలికి తీయాలి, బాధ్యుని శిక్షించాలి. ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం అసలు సిసలు ఈ దోపిడీ నుంచి ఆ సొమ్ముని రికవర్ చేయాలి. వాళ్ళ ఆస్తులు వేలం వేసైనా సరే జైలు పాలు చేస్తే రాసిన అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ రాజేష్ గారు, చాలా సమయం ఇచ్చించి మొత్తం ఓవరాల్ అన్ని టాపిక్ మీద చెప్పినందుకు.